తెలంగాణ కల్పాలన వద్దన్నప్పటి నుంచి ఈ పంచాయతీ ఉద్యోగాల పంచాయతీ కాడికెళ్ళి మొదలైన తెలంగాణ పంచాయతీ జీవో 36 కావచ్చు, 610 జీవో కావచ్చు, రాష్ట్రపతి ఉత్తర్వులు కావచ్చు, అన్నీ మొత్తం ఇక్కడ తుంగలో దొక్కిండ్రు. ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నాక గత 10 సంవత్సరాలకెళ్ళి కూడా అదే కంటిన్యూ అయ్యి ఉద్యోగస్తుల ఆహాకారాలు, ఆత్మహత్యలు, పోరాటంలో తెలంగాణ పోరాటంలో చనిపోయింది కూడా విద్యార్థి యువకులే. మేజర్గా 369 మంది 69 ఉద్యోగులు చనిపోయినరు. మొన్న కూడా దాదాపు 1200 మంది అని ప్రభుత్వాలే చెప్తున్నాయి. దాంట్లో కూడా మేజర్గా 99% యువకులు విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ పునాదుల మీద ఇలా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, మొన్న కూలిపోయిన ప్రభుత్వం తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చే ముందు కూడా దేశానికి ప్రధానమంత్రి అవుతాడని కలలు కన్నటువంటి రాహుల్ గాంధీ అసొంటోళ్ళు కూడా వచ్చి వాళ్ళ చెల్లె ఆయన ఇద్దరు కలిసి ఇక్కడ నిరుద్యోగుల తరఫుకెళ్ళి మొత్తం మాట ఇచ్చి మేము వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి పెద్ద ప్లకార్డులు పెట్టుకొని చూపించి అంటే అనౌన్స్మెంట్ చేశారు. చాలామంది జనాలు నమ్మిరు. యువకులు కూడా అన్ని పక్కకు పెట్టి ఈ బస్సు యాత్రలు పోకుండా ఇది చూడండి ఒకసారి. బస్సు యాత్రలు పోయి యువకులు మొత్తం యూనివర్సిటీకి వెళ్ళి కూడా కదిలి, అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి కదిలి, చికటపల్లికి వెళ్ళి కదిలి, అంటే వాళ్ళ మీద రాహుల్ గాంధీ, ప్రియాంక మీద నమ్మకం, ఇక్కడ స్టేట్ లీడర్స్ మీద పెద్ద అపనమ్మకాలు ఉన్న తర్వాత కూడా వాళ్ళని నమ్మి మొత్తం బస్సు యాత్ర పట్టుకొని యావత్ తెలంగాణ పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి మా గురించి మీరు ఓట్లేయండి, మీరు పెన్షన్ పైసలు అవి పక్కవడేసేయండి, ఉద్యోగాలు మా గురించి, మా బతుకుల గురించి, మా భవిష్యత్తు గురించి, మాకు నౌకర్లు కానీ వచ్చేది ఉంటే మేము మిమ్మల్ని దాస్తాం, మేము ఇంత ఊవ పెడతాం, మీకు మందుగోళీలు ఇప్పిస్తాం మేమని చెప్పని పిల్లలు మొత్తం పోయి ఊరూర్లో పల్లెల్లో పోయి కాళ్ళు పట్టుకొని ఓట్లే ఇచ్చేది. చాలా చాలా ఉదంతాలు చూసినాం మనం. మీ కాంగ్రెస్ పార్టీని చూసో లేకపోతే మీ నాయకులను చూసి ఎవరు ఇక్కడ ఓట్లు వేయలేదు. యువకులు, విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు భీష్మించి కూర్చొని వాళ్ళు ప్రజలను కోరిన కాబట్టినే ఓట్లేసిన గద్దెకెక్కిన తర్వాత కనీసం ఇలా మీరు ఇచ్చిన మాట ప్రకారంగానన్నా కానీ ఉద్యోగాలు ఏం చేయమంటారు? వాళ్ళు ఏం పెద్ద గొంతెమ్మ కోరికలు అడుగుతలేరు కదా. మీరు మీ మంత్రి పదవుల చుట్టూ, మీ కార్పొరేషన్ల చుట్టూ, మీరు వాటి గురించి మీ పొలిటికల్ అకామిడేషన్ల చుట్టూ మంది పార్టీలకు వెళ్ళి మీ పార్టీలకు జాయిన్ చేసుకొని ఎవరినైతే ఏ ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే అంటే అదర్ పార్టీస్కి వెళ్ళి మీ సొంత పార్టీలకు కనుక తీసుకుంటే రాళ్లతో కొట్టుండ్రి, లేకపోతే కానూన్ చేసుకురావాలి, మంది ఉరి తీయాలనే కానూన్ తీసుకురావాలని చెప్పిన వాళ్ళు ఇలా మీరు దానిలో బిజీగా ఉన్నారు. ఇలా ఒక విద్యార్థి ఇక్కడ కూర్చొని ఇక్కడ మా మోతీలాల్ అమర్నాథ్ దీక్ష కూర్చొని ప్రభుత్వాలు మీ చెవులు ఏమైనా గడలు పడ్డాయి కావచ్చు, లేకపోతే మీ చెవులు వినబడతలేవేమో, మీ చెవులకు వినబడేటట్టు వినిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చొని ఆమరణ దీక్ష కూర్చోడం మీకు తీసుకొచ్చి ఇలా పెట్టారు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వెళ్ళి ఆ దీక్షలతోటే ఇలా తెలంగాణ ఫామ్ అయింది. మీరు ఇలా గద్దెలెక్కేందుకు కూడా అదొకటే ప్రధానమైన కారణం. సో వీళ్ళు ఏమంటున్నారు? ఉన్న ఉద్యోగాలల్లో మీరు పెంచండి. మీరు ఇప్పటివరకు మీరు ఇచ్చింది ఏం లేదు, ఒక్క ఉద్యోగం కూడా ఎక్కువ ఇచ్చింది ఏం లేదు. ఒక గ్రూప్ అని 50 పోస్టులు ఏమో ఎక్కువ పెట్టింది. ఈ డిమాండ్లను మీరు కన్సిడర్ చేసి ఇమీడియట్గా పిలుచుకొని మీరు ఎంత అనగదొక్కే ప్రయత్నం చేస్తే అంత ఉద్యమాలు లేస్తాయి. ఇలా తెలంగాణ మొత్తం జాగృతం కాబోతున్నది. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఇలా కంటిన్యూ చేస్తున్నాడు, తన విద్యార్థి కంటిన్యూ చేస్తున్నాడు. వాళ్ళకి సపోర్ట్ బేస్గా వచ్చి మొత్తం యువకులంతా ఇక్కడ ఉన్నారు. చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి యువకులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరన్నా అటు ఇటు వాళ్ళు అందరూ చూడుండ్రి, ఇవన్నీ చూడుండ్రి, కదలాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. ఈవెన్ వీళ్ళు ఏంటంటే కార్యాచరణ ప్రకటిస్తారని చెప్తున్నారు. సో దాని మీద నేను కావచ్చు, జడ్సన్ భాయ్ కావచ్చు, తెలంగాణ మొత్తం వెంబడి ఉంటాము. మేము వీళ్ళతో పాటు ఏ కార్యాచరణ అయినా కానీ తీసుకుంటాం సిద్ధంగా ఉన్నాం. వీళ్ళ జెన్యూన్ డిమాండ్ ఇది, వీళ్ళు కోరుతున్నటువంటి జెన్యూన్ డిమాండ్. మీరు వెంటనే స్పందించి గవర్నమెంట్ ముఖ్యమంత్రి కావచ్చు, అయ్యా జర సోయి తెచ్చుకో నువ్వు, నీకు ఎందుకంటే నీకు ఎన్నడూ ఉద్యమంలో వచ్చినోని కాదు, నీకు తెలంగాణ గురించి తెలియదు, నీకు తెలంగాణ సోయి లేదు, నువ్వు తెలంగాణ ఉద్యోగాల గురించి కొట్లాడినవు కాదు, నువ్వు చంద్రబాబు దగ్గర పక్కన కూర్చొని ఉన్నావు కాబట్టి నీకు ఏ ఉద్యమంతో సంబంధం లేదు కాబట్టి నీకు ఈ బాధలు తెలియదు. దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ నీ అసలు నాయకుడు ఎన్నుకున్నాడు కూర్చోబెట్టుకున్నది ఏం చేస్తాం కానీ ఏంటంటే ఇప్పటికైనా నువ్వన్నా హోస్ట్ తెచ్చుకో, మీ మంత్రిమండలన్న హోస్ట్ తెచ్చుకొని బయటికి వెళ్ళి ఈ మోతీలాల్ నాయక్ బాధ ఏంది, ఈ విద్యార్థులకు బాధ ఏంది, యువకుల బాధ ఏంది, వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆ పోస్ట్ ఏమవుతున్నాయో మీరు పెంచండి. ఇంతకుముందే మీరు ఏం చెప్పారు? జాబ్ క్యాలెండర్ రాగానే ఇస్తా అన్నారు. అసలు జాబ్ క్యాలెండర్ దిక్కేలేదు, గత్తేలేదు, అబద్ధాలు. లాస్ట్ ఎలక్షన్స్ ముంగట నువ్వు చెప్పినావు సార్, అదంతా తెలంగాణ మా జనానికి అంతా తెలిసిపోయింది. ఇప్పటికైనా జర సోయికిరా, లేకపోతే తెలంగాణ ప్రజలు మొత్తం మళ్ళీ నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారని చెప్పని విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఉద్యమం మొదలైనట్టే హృదయాన్ని వచ్చిండు, రేపు విఠలన్న కూడా వస్తారు. ఇక ఉద్యమం వేరే తిరుగుంటుంది. మీరు ఇది కార్చిచ్చి అనుకోండి. ఇక ముఖ్యంగా డిమాండ్ లేదంటే గ్రూప్ 1:100 చేయాలనేది, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి మొన్న కూడా ప్రజెంటేషన్ అన్న ఇచ్చిండు అక్కడ. ప్లస్ టీఎస్సీ మీరే మేనిఫెస్టోలో 20,000 పోస్టులు నింపుతామన్నది, 25,000 పోస్టులు నింపాలని చెప్పి మా డిమాండ్. అంతేకాకుండా ఇప్పుడు అంత సిలబస్ పెట్టుకొని నెల రోజులలో ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? కాబట్టి ఎగ్జామ్ డిసెంబర్లో టీఎస్సీ ఎగ్జామ్ పెట్టాలని అన్నది డిమాండ్. అంతేకాకుండా టెట్ నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది లేకుండా అసలు టీఎస్సీ పెట్టుకోవడం అవివేకం అది. అంతేకాకుండా గురుకులాల
9,200 పూర్తిగా నింపాలి. 9,200 పోస్టులు అంటే ఇంకా 3,000 పోస్టులు మీరు అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు 46 జీవో ఎత్తేయాలి. ఈ విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టు ఒక్కొక్క పోస్టు 2,000 తక్కువ కాకుండా దింపాలి. కాబట్టి అన్ని డిమాండ్స్ ఇక్కడ ఇంద్రా ఉన్నాడు, మిత్రుడు జనార్దన్ చాలా గట్టిగా పనిచేస్తుండు, అంకిత్ ఉన్నాడు, ఇంకా చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఖచ్చితంగా స్వాతి వీళ్ళందరూ కూడా వస్తున్నారు. రేపు కార్యాచరణ ప్రకటిస్తారు ప్రెస్ క్లబ్లో. మరోసారి మోతీలాల్ సింగ్ను అరెస్ట్ చేయడం మాత్రం మేము ఖండిస్తున్నాం. మీరన్న ప్రకారమే పోస్టులు పెంచాలి. మీరన్న ప్రకారమే పోస్టులు పెంచాలి. మీ మేనిఫెస్టో ప్రకారమే పోస్టులు పెంచాలి. ప్రియాంక గాంధీ మాట ప్రకారమే రాహుల్ గాంధీ మాట ప్రకారంగానే చిక్కడపల్లికి వచ్చి ముచ్చట చెప్పిపోయింది కదా, ఆయన ఏ ముచ్చట చెప్పిండో ఆ ముచ్చట ప్రకారమే మీరు పోస్టులు పెంచండి. మోతీలాల్ అరెస్ట్ ను ఖండిస్తున్నాం. మోతీలాల్ అరెస్ట్ ను జై తెలంగాణ, జై తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్.